ఓకే, అకాడమిక్ స్టాండర్డ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ చాలా ఇంపార్టెంట్, కానీ మీకు కొత్త కాదు. చాలా ఇంపార్టెంట్ అది, కానీ కొత్త కాదు. ఎందుకు కొత్త కాదు అంటే, మనం 5th యూనిట్లో LSRW స్కిల్స్ అని చూసాం కదా, ఆ స్కిల్స్కి సంబంధించిందే ఇది. అండర్స్టాండ్? సో ఆ స్కిల్స్కి సంబంధించింది ఇదనమాట. ఇప్పుడు దీంట్లో మనం అసలు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి చూద్దాము, అవి ఎన్ని ఉన్నాయో చూద్దాము. వాటి వివరాలు ఆల్రెడీ మీకు తెలిసినవే. లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అచీవ్ చేయడం అంతే. చాలా సింపుల్. సో దే ఆర్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. అకాడమిక్ స్టాండర్డ్స్, స్టాండర్డ్ అకాడమిక్ ఇయర్లో, ఆ కోర్సులో, ఆ అకాడమిక్ ఇయర్కి ఒక పిల్లవాళ్ళలో ఉండాల్సిన స్థాయిలు అనమాట. ఏ స్థాయిలో? విద్యా స్థాయిలు అనుకోవచ్చు, లేదంటే కనుక లక్ష్య స్థాయిలో ఆడు ఏం సాధించాలి, అకాడమిక్ ఇయర్లో ఆడికి ఎంత స్టాండర్డ్ ఉండాలి, ఏ కాంపిటెన్సీలో ఎంత స్టాండర్డ్ ఉండాలి అనేది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమనొచ్చాయంటే దే ఆర్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, విద్యా లక్ష్యాలు అనొచ్చు వాటిని. అండ్ అది సబ్జెక్ట్ని బట్టి విద్యా లక్ష్యాలు వేరుగా ఉంటాయి. మనకు వచ్చేటప్పటికి LSRWతో ముడిపడి ఉంటాయి లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి. అండ్ సో ఆ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ ఎడ్యుకేషన్, అందులో మెరుగుపరుచుకోవడం. ఎడ్యుకేషన్లో మెరుగుపరుచుకుంటేనే అవి తర్వాత జీవితంలో, లైఫ్లో, ఎట్ లార్జ్ స్కేల్ లైఫ్లో వాటిని యూజ్ చేయగలగడం దీంట్లోకి వస్తాయన్నమాట. హెల్ప్ టు ప్లాన్ టీచింగ్ టాస్క్స్. కాబట్టి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేవి మనకి టీచింగ్ ప్లాన్ వేసుకొని దాని ప్రకారం టీచింగ్ చేసి కావలసిన అకాడమిక్ ఆబ్జెక్టివ్స్ని, స్పెసిఫికేషన్స్, లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, టు అచీవ్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్, అంతే మనం ఉద్దేశించబడిన లక్ష్యాలని సాధించడానికి. అండ్ లెసన్ ప్లాన్స్ రాసుకోవడానికి, యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడానికి, సిలబస్లు డిజైన్ చేసుకోవడానికి, అసెస్మెంట్స్ ప్లాన్ చేసుకోవడానికి, అన్నిటికీ ఆధారం లెసన్ ప్లాన్ రాయడానికి, అసెస్మెంట్ ప్లానింగ్కి, యాక్టివిటీస్ ప్లానింగ్కి, ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి, అన్నిటికీ. సో ఈ స్థాయిలే అకాడమిక్ స్టాండర్డ్సే. ఆ స్టాండర్డ్ పిల్లవాళ్ళలో ఆ అకాడమిక్ ఇయర్లో ఎంత ఉండాలి, ఏ స్థాయికి టీచర్ తీసుకురావాలి, ఏ స్థాయికి లర్నర్ రెడీ అవ్వాలి, అది. సో ప్రమోట్ లిటరసీ అంటే, కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా దేనికి సపోర్ట్ చేస్తున్నాయంటే లిటరసీని ప్రమోట్ చేయడానికి, విద్యని, అక్షరాస్యతని. బట్ అక్షరాస్యత అనేటప్పటికీ మనము జనరల్గా రీడింగ్ అండ్ రైటింగ్ అంటే ఏదైనా ఒకదాన్ని చదవగలగడము, రాయగలగడమే అక్షరాస్యత అనుకోవచ్చు, కానీ అది కాదు. అది ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ డెఫినేషన్. సో టు రీడ్ అండ్ రైట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ డెఫినేషన్. ఒక బ్రాడర్ సెన్స్లో చూస్తే అది సరిపోదు. యునెస్కో ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిందనమాట. చూద్దాం ఆ డెఫినేషన్. ద ఎబిలిటీ టు ఐడెంటిఫై, అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్, క్రియేట్, కమ్యూనికేట్, కంప్యూట్ అండ్ యూజ్ ప్రింటెడ్ అండ్ రిటన్ మెటీరియల్స్ అసోసియేటెడ్ విత్ కాంటెక్స్ట్. వివిధ సందర్భాలలో రాయబడిన మెటీరియల్ని వాడు అర్థం చేసుకోగలగడం, దాంతో ఇంటర్ప్రెట్ చేయగలగడం, కొత్త మెటీరియల్ని క్రియేట్ చేయగలగడం, కమ్యూనికేట్ చేయగలగడం, కంప్యూట్ చేయగలగడం, ఇంటర్ప్రెట్ చేయగలగడం, అన్నీ అనలైజింగ్, అన్ని స్కిల్స్ కలుపుకుంటేనే ఏమవుతుందట, అది లిటరసీలోకి వస్తుంది. కానీ కేవలం రీడింగ్ అండ్ రైటింగ్ చేయడం వలన అది లిటరసీలోకి రాదు అని చెప్తున్నాడు. సో మళ్ళీ చెప్తున్నాను, ఐడెంటిఫై, అండర్స్టాండ్, కంప్యూట్, ఇంటర్ప్రెట్, క్రియేట్, కమ్యూనికేట్ అండ్ యూజ్ ప్రింటెడ్ అండ్ రిటన్ మెటీరియల్స్ అసోసియేటెడ్ విత్ వ్యారియింగ్ టెక్స్ట్స్, కాంటెక్స్ట్స్ అనమాట. రకరకాల సందర్భాల్లో ఉన్న మెటీరియల్స్ని ఇన్ని విధాలుగా వాటితో డీల్ చేయగలగాలి, ఇప్పుడు నేను చెప్పిన విధాలుగా. కాబట్టి సో ఇన్ని రకాల గోల్స్ అచీవ్ చేయడానికి, ఓకే, నా పిల్లవాళ్ళ నాలెడ్జ్ పొటెన్షియల్ అంతా సంపాదించడానికి, ఫుల్గా వాడికి ఒక ఎన్వైరన్మెంటు, కమ్యూనిటీ, సొసైటీలో జీవించడానికి అవకాశం ఇవ్వడం అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మన NCF 2005 ప్రకారం ఒక 2 ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో లిటరసీ అనేటప్పటికి ఒకటి బిక్స్. సో బిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇలాంటి బిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, చిన్న మార్పులు జరుగుతాడు. బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీని పేరులోనే ఉంది. బేసిక్గా మనం ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటున్నాము, ఇప్పుడు వాళ్ళతో స్పాంటేనియస్గా, తర్వాత అప్రోప్రియేట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేయగలగడమే అన్నమాట. కాబట్టి ఎవ్రీడే పర్పసెస్, ఎవ్రీడే కాన్సెప్ట్స్, ఎవ్రీడే మనం మాట్లాడుకునే మాటల్ని
సో చాలా స్పాంటేనిటీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మాట్లాడగలిగే కెపాసిటీ పిల్లవాడికి, స్పాంటేనియస్ కెపాసిటీ టు స్పీక్ అండ్ ఇంటరాక్ట్ అండ్ నెగోషియేట్ విత్ పీపుల్, అది మనం బిక్స్ అంటాం. అది తర్వాత రెండోది వచ్చేటప్పటికి యాబ్స్ట్రాక్ట్గా థింక్ చేయగలగడం, ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోగలగడం, దాన్ని ఏమన్నాడంటే క్యాల్ప్ అన్నాడు, కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. కాగ్నిటివ్ జ్ఞానాత్మకమైన, అకాడమిక్ రైట్, కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ, కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ క్యాల్ప్. కాబట్టి ఇవి దీనివల్ల ఏమొస్తుంది పిల్లవాడికి, అబ్స్ట్రాక్ట్ థాట్ అండ్ నాలెడ్జ్ అక్విజిషన్. అబ్స్ట్రాక్ట్ ఆడు అమూర్తంగా ఆలోచించగలుగుతూ ఉంటాడు, బయటికి కనిపించిన విషయాలను కూడా, మైక్రో విషయాలను కూడా గ్రహించగలుగుతాడు, అది తన జ్ఞానంలో నిర్మాణానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. దీన్ని క్యాల్ప్ అంటాం, పైదాన్ని బిక్స్ అంటాం. ఈ రెండు అవసరం అన్నమాట ఒకవాడు లిటరేట్ అని చెప్పడానికి. కాబట్టి ఇది ఎన్సిఎఫ్ ప్రకారం బిక్స్ అండ్ క్యాల్ప్ ఉండాలి. యునెస్కో ప్రకారం కమ్యూనికేట్, ఇంటర్ప్రెట్, అండర్స్టాండ్, కంప్యూట్, ఇలాంటివన్నీ ఉండగలగాలి. ఒక ఇవ్వబడిన మెటీరియల్ చదివినప్పుడు దాని మీద ఇన్ని రకాల టాస్క్స్ వాడు పూర్తి చేయగలగాలి అని చెప్తుంది. కాబట్టి ఇవన్నీ మనం పూర్తి చేయడానికి మనం ఇక్కడ లాంగ్వేజ్కి అర్థం చేసుకుంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ లాంగ్వేజ్, ద మెయిన్ అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ అవర్ లాంగ్వేజ్ సో విల్ బి LSRW అంతే. చూసుకోండి ఇక్కడ మనకి ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ పేరుతో ఒక 7 కనిపిస్తున్నాయి. ఈ 7 కూడా మనకి ఏం చూపిస్తాయంటే అకాడమిక్ స్టాండర్డ్స్తో 7 కూడా LSRW అని చూపిస్తాయి. లిజనింగ్ కాంప్రహెన్షన్ L, నెక్స్ట్ రీడింగ్, అదే లిజనింగ్ తర్వాత స్పీకింగ్, అదే LSRW, లిజనింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ స్పీకింగ్. దాని తర్వాత ఏముంది చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ చదివి అర్థం చేసుకోవడం, వినడం అర్థం చేసుకోవడం. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ W, దానికి సంబంధించింది వొకాబులరీ రెండింటికి సంబంధించింది, రైటింగ్ అండ్ స్పీకింగ్కి, రీడింగ్కి అన్నిటికీ అవసరమే కదా. అండ్ గ్రామటికల్ అవేర్నెస్, రైటింగ్, స్పోకెన్ అన్నిటికీ ఇది కూడా. అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఓరల్, సొంతంగా వాడు ఎక్స్ప్రెస్ చేయగలగడం, వాడు ఓరల్గా రిటర్న్గా ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి ఈ 7 కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ అవుతాయి. వీటి మీదే మన టీచింగ్ ప్లాన్, లెసన్ ప్లాన్స్ ఉంటాయి, వీటి మీదే మన యాక్టివిటీస్ ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకునే మన అసెస్మెంట్, ఫార్మేట్ అసెస్మెంట్లు కానీ సబ్మిట్ అసెస్మెంట్లు కానీ మనం చేయాలి. వీటిని ఆధారంగా చేసుకునే మన లక్ష్యాలు సాధించాలి. మన ప్లాన్, టీచింగ్ టాస్క్స్ అన్నీ కూడా ఈ 7ను ఆధారం చేసుకునే ఉంటాయి. కాబట్టి మన విధానం అంతా దీని మీదే ఆధారపడి మనం చేసుకోవాలి. మన లర్నింగ్ అంతా దీని మీదే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవి కొత్త కాదు, లిజనింగ్ స్కిల్స్ కోసం మనం ఆల్రెడీ చూసాం. ఎక్కడ చూసాం, 5th యూనిట్లో చూసాం. కాబట్టి ఇక్కడ లిజనింగ్ మనకి ఏమి ఇవ్వాలి అంటే చూడండి, లిజనింగ్ అనేది పిల్లవాడికి చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ అమ్మఒడిలో పిల్లవాడు లాంగ్వేజ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాడు, ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్స్పోజ్ అయ్యాడు. కాబట్టి వాడు ముందు లిజనింగ్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వలన అది విని కాంప్రహెన్స్ చేసుకొని వాడు లాంగ్వేజ్ని ఏం చేయగలిగాడు, ప్రొడ్యూస్ చేయగలిగాడు. కాబట్టి ముందు స్పీకింగ్కి లిజనింగ్ అనేది చాలా అవసరం. దానికి తగినంత ఎక్స్పోజర్, ఆపర్చునిటీస్ టీచర్ ఇవ్వాలని చెప్పి మనం ఇంతకుముందు మెటీరియల్స్లో చూసాం, ఇంతకుముందు వీడియోస్లో. అదే మళ్ళీ ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద టార్గెట్ లాంగ్వేజ్ మచ్, అది చూసుకోవాలి. కాబట్టి గుడ్ మోడల్ టీచర్ అనేవాడు కాబట్టి తనంతట తన క్లాస్ రూమ్లో మాట్లాడుతూ ఒక మంచి మోడల్గా ఉండగలగాలి. సో కాబట్టి దీంట్లో ఉన్నవి వాడు మనకు రాసినవి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. లిజనింగ్ టు ఓరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంప్రహెండింగ్ ద మెసేజ్. లిజనింగ్ టు ఓరల్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది వినగలగడం, దాన్ని కాంప్రహెండ్ చేసుకోగలగడం. 2 లిజనింగ్ టు సింపుల్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్, ఇంటరాక్షన్స్, రెస్పాండింగ్ అకార్డింగ్లీ. టీచర్ ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్లో గైడెన్స్ ప్రకారం వాడు ప్రవర్తించగలగడం. అంటే అక్కడికి లిజనింగ్ గెటప్, గో అవుట్, సో బ్రింగ్ ద వాటర్ ఫ్రమ్ దేర్ అంటే వాడికి చేస్తున్నాడంటే వాడికి లిజనింగ్ సరిగా వెళ్తుందని. అలాగే ఎవడైనా చిన్న మెసేజ్ మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవడం. 3 లిజనింగ్ టు వెరైటీ ఆఫ్ డిస్కోర్సెస్, రెస్పాండింగ్ అకార్డింగ్లీ ఇన్ క్లాస్ రూమ్. వెరైటీ ఆఫ్ డిస్కోర్సెస్, చాలా ఒక కథ వినడం, లేదంటే డైలాగ్, రోల్ ప్లే, ఇలాంటి రకరకాల డిస్కోర్సెస్ వినడం, విని దానికి రెస్పాండ్ అవ్వడం. సో మొట్టమొదటిది ఏంటి చూడండి ఒకసారి, ఓరల్, ఎవరైనా ఓరల్ మెసేజ్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవడం. రెండోది చూడండి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్, కమాండ్స్ ఫాలో అవ్వగలగడం. మూడోది వచ్చేటప్పటికి క్లాస్ రూమ్లో ఉన్న అన్ని డిస్కోర్సెస్కి వాడు రెస్పాండ్ అవ్వగలుగుతూ ఉండాలి. ఆ డిస్కోర్సెస్లో పార్టిసిపేట్ చేస్తూ వాడు అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. నెక్స్ట్ స్పీకింగ్ వచ్చేటప్పటికి లాంగ్వేజ్కి చాలా వెరైటీ ఆఫ్ పర్పసెస్ ఉన్నాయి అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. అదంతా ఏంటి, స్టూడెంట్ హీ హ్యాస్ టు స్పీక్ కరెక్ట్లీ, ఫ్లూయెంట్లీ, అప్రోప్రియేట్లీ అండ్ యూజ్ కరెక్ట్ వొకాబులరీ ఇన్ కరెక్ట్ సిచ్యువేషన్
అండ్ యాక్సెప్టబుల్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ అనేవి వాడాలి. దట్ టు సూటబుల్ టు ద కాంటెక్స్ట్ సూటబుల్గా ఉండే గ్రామటికల్ స్ట్రక్చర్ వాడాలి. యాక్సెప్టబుల్ వొకాబులరీ అండ్ సూటబుల్ అండ్ అప్రోప్రియేట్ వొకాబులరీ వాడగలగాలి. సో అలాంటి వాడినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే సరైన మనం పిల్లవాడికి సరైన వాడి యొక్క భావాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు సరైన వొకాబులరీ వాడకపోతే. కాబట్టి సో టీచర్ హ్యాస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ స్పీకింగ్ అన్నమాట. కాబట్టి ఆపర్చునిటీస్ అన్ని టీచర్స్కి పిల్లవాడికి ఇవ్వాలి. కానీ దీంట్లో కూడా ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. పార్టిసిపేటింగ్ ఇన్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అండ్ రెస్పాండింగ్. బోధన అభ్యసన జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో వాడు ఇన్వాల్వ్ అయ్యి టీచర్ మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వగలుగుతూ ఉండాలి. సో అంటే వాడు టీచర్ స్పీకింగ్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో దే హ్యాస్ టు స్పీక్, దే హ్యావ్ టు స్పీక్, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఇది జరుగుతూ ఉండాలి. కాబట్టి ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ జరుగుతూ ఉండాలి. పార్టిసిపేటింగ్ ఇన్ వెరైటీ ఆఫ్ ఓరల్ యాక్టివిటీస్ లైక్ డెలివరింగ్ స్పీచ్, షార్ట్ స్పీచ్, నారేటింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న అనుభవాలు చెప్పడం, షార్ట్ స్పీచ్లు ఇస్తూ ఉండడం, డిబేట్లో పాడుకోవడం, వాట్ వీ కెన్ సే ఎనకడోట్, ఏదైనా సంఘటన రచన చేయగలగడం, స్టోరీ రాయగలగడం, డిబేట్ గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం, స్టోరీ చెప్పగలగడం ఇంగ్లీష్లో, ఇవన్నీ చేయాలి. సో క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో పార్టిసిపేట్ చేయగలడం, సంఘటన రచన, స్టోరీ చెప్పడం, నేరేషన్లో పాల్గొనడం, డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, గ్రూప్ డిస్కషన్లు, షార్ట్ స్పీచ్లు ఇవ్వడం చేయాలి. అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లే, డ్రామా, స్కిట్, వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే అది స్పోకెన్ రిలేటెడ్ కాబట్టి. స్పీకింగ్ విత్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్, వాడు సరైన ప్రొనౌన్సియేషన్తో వాడు మాట్లాడగలుగుతూ ఉండేలాగా మనం వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రాపర్ టోన్, వాయిస్ అండ్ ఇంటోనేషన్, స్ట్రెస్ అవన్నీ ఉండాలి. మనం స్పీకింగ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ మనం లిజనింగ్ స్పీకింగ్లోనే చూసాం. కానీ మరొకసారి అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి అగైన్ ఐఎమ్ బ్రషింగ్ అప్. సో రెసైడింగ్ రైమ్స్, చక్కగా రైమ్స్ రెసైడ్ చేయగలగాలి, సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ పాడగలగాలి, పోయమ్స్ పాడగలగాలి. దిస్ ఈజ్ అబౌట్ పోయమ్స్ పాడడం. తర్వాత ప్రొనౌన్సియేషన్, ప్రాపర్ స్ట్రెస్, ఇంటోనేషన్ పాస్ ఉండడం, నేరేషన్, కథలు, స్టోరీలు చెప్పగలగడం, సంఘటన రచన వెనకడోటో చేయగలుగుతుండడం, సో క్లాస్ రూమ్లో ట్రాన్సాక్షన్లో పార్టిసిపేట్ చేయడం, డ్రామా స్కిట్లు వేయడం, అంతా స్పోకెనే. నెక్స్ట్ మూవింగ్ టు రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లవాడు ప్రాపర్ స్పీడ్తో చదవడం, రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ఇండిపెండెంట్ రీడర్గా ఎదగడం, సైలెంట్ రీడింగ్, ఇవి తెలుసు ప్రాముఖ్యమైనవి. అవి అచీవ్ చేయడానికి టీచర్ సపోర్ట్ చేయాలి. కాబట్టి సో రీడింగ్ లెవెల్ స్పెసిఫిక్ పిక్చర్స్, గ్రాఫ్స్, టేబుల్స్ అండ్ డికోడింగ్ ఐడియాస్, గ్రాఫిక్ మ్యాటర్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ని వాడు అర్థం చేసుకునే కెపాసిటీ వచ్చేలాగా ట్రైనింగ్ మనం వాడికి ఇవ్వాలి. అండ్ రీడింగ్ వెరైటీ ఆఫ్ డిస్కోర్సెస్, రకరకాల డిస్కోర్సెస్, నేరేషన్, డిస్క్రిప్షన్ సంబంధించి వాడు చదివి అర్థం చేసుకోగలగాలి. రీడింగ్ డిస్కోర్స్ ఎనలైటికల్లీ, క్రిటికల్లీ, ఐడెంటిఫైయింగ్ థీమ్ అండ్ సబ్ థీమ్స్, దాంట్లో ఉన్న మెయిన్ మ్యాటర్స్, సబ్ మ్యాటర్స్ అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. రీడింగ్ ఈవెంట్ టెక్స్ట్ ఫ్రమ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ డెవలపింగ్ వన్స్ ఓన్ పర్సెప్షన్ని, చూడండి, రీడింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పర్సెప్షన్స్ అంటే వివిధ కోణాల్లో దాన్ని అర్థం చేసుకోగలగడం, అర్థం చేసుకొని వీడంటూ ఒక కంక్లూజన్కి ఓహో ఇది ఇదేనమాట అని ఒక కంక్లూజన్కి రాగలగడం, వివిధ కోణాల్లో దాన్ని అర్థం చేసుకోగలగడం. అండ్ రీడింగ్ క్రిటికల్లీ బై అగ్రీయింగ్, డిసగ్రీయింగ్ విత్ ఆథర్స్ వ్యూ. కాబట్టి చదువుతూ ఉన్నప్పుడు ఆథర్ చెప్పింది ఒప్పేసుకుంటున్నాడా, ఒప్పుకుంటలేదు, అగ్రీ చేస్తున్నాడా, ఎందుకు అగ్రీ చేయట్లేదు అని ఒక ఎనలైటికల్ అండ్ ఒక సింథటిక్ అనలైటికల్ మేనర్లో చదువుతూ ఉండాలి. రెండు కూడా అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ విత్ ఆథర్, యాక్సెప్టింగ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అండ్ రెఫరింగ్ టు డిక్షనరీ, అవసరం అనుకున్నప్పుడు అర్థం కానప్పుడు డిక్షనరీ రెఫర్ చేయడం, థెసారస్, ఎన్సైక్లోపీడియా ఇలాంటివి చేస్తూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ రీడింగ్ కాంప్రహెన్షన్లోకి వస్తాయి. సో మళ్ళీ చెప్తున్నాను, గ్రాఫ్స్, టేబుల్స్, గ్రాఫిక్ మోడ్లో ఉన్న అన్నింటిని అర్థం చేసుకోగలగడం, డిస్కోర్సెస్ని అర్థం చేసుకోగలుగుతుండడం, ఒక చదువుతున్నాడంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్, రకరకాల కోణాల్లో అర్థం చేసుకోగలగడం, తర్వాత అందులో థీము, సబ్ థీములను పట్టుకోగలగడం, ఆథర్ మైండ్ సెట్తో అగ్రీ అవ్వడం లేదా డిసగ్రీ అవ్వడం, ఆథర్ రాసిన మ్యాటర్ మీద అతను అగ్రీ అవుతున్నాడో లేదో ఆ దృష్టి చదవడం, డిక్షనరీస్ అవన్నీ ఉపయోగించి, డిక్షనరీస్, థిసారీస్, ఎన్సైక్లోపీడియాస్ అండ్ ఆల్ ద రెఫరెన్స్ మెటీరియల్ ఉపయోగించి తన యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా పెంచుకోవడం. దట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్. నెక్స్ట్ ఫోర్త్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. సో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ వచ్చేటప్పటికి ప్రాపర్ పంక్చువేషన్, కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ క్యాపిటలైజేషన్ వేర్ ఎవర్ నెససరీ అండ్ వెల్ ఫార్మ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో గ్రామటికల్ కరెక్ట్నెస్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ గివింగ్ అప్రోప్రియేట్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్ అండ్ సెంటెన్స్కి మధ్య, ఓడికి మధ్య సరైన గ్రామటికల్ స్ట్రక్చర్స్ వాడడం, క్యాపిటలైజేషన్స్ వాడడం అండ్ స్పెల్లింగ్ కరెక్ట్గా వాడడం, ఇవన్నీ కూడా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లోకే వస్తాయి. కాబట్టి ఇది చాలా సరిపడినంత ప్రాక్టీస్ ఇవ్వాలి. ఇది బెస్ట్ వే దీనికి ఇవ్వడానికి ఎలాగంటే, పిల్లవాళ్ళని ఏదన్నా ఒక పీస్ ఆఫ్ రైటింగ్ రాయమని, అది వచ్చిన తర్వాత ఏదో ఒక పిల్లవాడు తీసుకొని టీచర్ దాన్ని వాడు రాసిన రైటింగ్ని బోర్డు మీద రాసి దాన్ని ఎడిట్ చేసి
వాడు రాసిన పారాగ్రాఫ్ని బెటర్ పారాగ్రాఫ్గా ఎడిట్ చేసి మళ్ళీ రాసి చూపిస్తే ఓహో ఇలా రాయకూడదు అనమాట, ఇలా రాయాలన్నమాట, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, స్పెల్లింగ్స్ కానీ లేదంటే థీమ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ కంజంక్షన్స్ కానీ ఇలా వాడొచ్చు అనమాట అని చెప్పేసి స్టూడెంట్ అనుకుంటాడు. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఒక బెటర్ మోడల్ ఇచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి క్లాస్ రూమ్లో ఎడిటింగ్ వర్క్ టీచర్ బోర్డు మీద చేస్తే స్టూడెంట్ రాసిన దాన్ని ఏదో ఒకటి మోడల్ తీసుకొని రోజుకి 2-3 చేయగలిగితే 10 నిమిషాల్లో ఒకటిది, ఒక పీరియడ్లో 4 ఎడిటింగ్ చేసామంటే ఓ 4 వ్యూస్ పర్సెప్షన్స్ పిల్లలకి అందుతాయి. దాని ద్వారా వాడి యొక్క రైటింగ్ స్కిల్ని పెంచుకుంటాడు. సో కాబట్టి అక్కడ దే షుడ్ బి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ చూద్దాం. ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. దే షుడ్ బి ఏబుల్ టు రైట్ లెజిబుల్లీ, స్పష్టంగా రాయగలగాలి. అండ్ అది స్పష్టం అంటే మంచి షేప్ ఉండాలి అక్షరాలకి, అలాగే ఆ సైజ్ ఉండాలి, స్ట్రోక్ వాడుతున్న రైటింగ్ అనేది మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి ప్రతి లెటరు. దే షుడ్ బి ఏబుల్ టు రైట్ సెంటెన్సెస్ యూజింగ్ అప్రాప్రియేట్ గ్రామటికల్ స్ట్రక్చర్స్, రైట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్, ముందు చెప్పుకున్నదే కరెక్ట్ అయిన గ్రామటికల్ స్ట్రక్చర్ వాడాలి, సరైన భావం చెప్పగలిగిన వొకాబులరీ వాడాలి, ప్రాపర్ సెంటెన్స్ తయారయ్యేలాగా చూసుకోగలగాలి కరెక్ట్ స్పెల్లింగ్తో పాటు. థర్డ్, దే షుడ్ బి ఏబుల్ టు యూజ్, ఇప్పుడే చెప్పాను, మంచి కనెక్టర్స్, వాక్యాలకి కనెక్టర్స్, కంజంక్షన్స్ వాడగలగాలి, పారాగ్రాఫ్స్ మంచిగా విడగొట్టగలగాలి. ద ఫోర్త్ వన్, దే షుడ్ బి ఏబుల్ టు రైట్ పర్సనల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్ అండ్ మెసేజెస్, సమ్మరీస్ ఆఫ్ లెసన్స్, షార్ట్ రిపోర్ట్స్, ఇలాంటివన్నీ కూడా రాయితూ ఉండాలి. అండ్ వర్క్ డన్, పిల్లవాడు చేసిన ఆడు షార్ట్ రిపోర్ట్స్ అండ్ వర్క్ డన్ సంథింగ్, మెయింటైన్ పర్సనల్ డైరీ మెయింటైన్ చేయండి. రైటింగ్ సంబంధించింది ఏదైనా సరే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లోకి వస్తుంది. కాబట్టి టెస్ట్ చేయడానికి మనం పిల్లవాడికి మనం రైటింగ్ స్కిల్స్ ఇస్తాం. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, రైటింగ్ స్కిల్స్ 2 మిక్స్ అయిపోయి వస్తాయి. ఏదైనా మనం ఒక పెద్ద ఎస్సే రాయమన్నాం, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ రాయమన్నా ఉంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిషన్ రాయమన్నాం, దాంట్లో అన్ని స్కిల్స్ టెస్ట్ చేయడమే, స్పెల్లింగ్, రైటింగ్, వాడి యొక్క థాట్ ప్రాసెసింగ్, అండర్స్టాండింగ్, తర్వాత సెంటెన్స్ కన్స్ట్రక్షన్, మొత్తం అన్ని LSRW అన్నిటిని అందులో పెట్టేసినట్టే. కాబట్టి నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు వొకాబులరీ. మనం మూవ్ టు వొకాబులరీ. సో మనం ఐడియాస్ చెప్పాలనుకున్నా, మన థాట్స్ చెప్పాలనుకున్నా, ఎమోషన్స్ చెప్పాలనుకున్నా, ఫీలింగ్స్ చెప్పాలనుకున్నా, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసేది వొకాబులరీయే. కాబట్టి ఈ వొకాబులరీ ఎంత ఎక్కువ ఉంటే వాడు అంత బాగా లాంగ్వేజ్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాడు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. దాని తర్వాత చదివిందైనా విన్నదైనా సరే కాంప్రహెండ్ చేసుకోగలగాల, అర్థం చేసుకోగలగాల, కాంప్రహెన్షన్ లెవెల్స్ పెరగాలి అంటే దానికి కూడా ఎంత వొకాబులరీ ఉంటే అంత బాగా వాడు కాంప్రహెండ్ చేసుకోగలుగుతాడు, భావాలను వ్యక్తపరచగలుగుతాడు, ఐడియాస్ని, భావాలని, ఫీలింగ్ని, చదివిందని అర్థం చేసుకోగలుగుతాడు, విన్నదాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి ఇది వొకాబులరీ పెరగాలి అంటే రీడింగ్ యాక్టివిటీస్ అనేవి పెరగాలి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి లార్జ్ వొకాబులరీ ఓపెన్ స్టూడెంట్స్ అప్ టు వైడ్ రేంజ్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్. కాబట్టి వైడ్ రేంజ్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్, ఎక్కువ మెటీరియల్స్ ఏదైనా చదువుతూ ఉంటే టెక్స్ట్స్, స్టోరీస్, సప్లిమెంటరీ రీడర్స్ ఇలాగ ఎన్నో చదువుతున్నాడు అనుకుందాం స్టూడెంట్, వాడికి వొకాబులరీ పెరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి వాడి కమ్యూనికేషన్ కెపాసిటీ కూడా దాని ద్వారా పెరుగుతుంది. కమ్యూనికేషన్, లిజనింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో కాబట్టి ఈ చదవడం ద్వారా వాడు వొకాబులరీ పెరగడం ద్వారా స్పీకింగ్ పెరుగుతుంది, రైటింగ్ పెరుగుతుంది, లిజనింగ్ కూడా పెరుగుతుంది. అంటే విన్నది కూడా ఎవరు విన్నా సరే అర్థం చేసుకోగలుగుతూ ఉంటాడు. స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ అనేది పెరుగుతుంది. దేని ద్వారా? వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి వాడు రీడింగ్ మెటీరియల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, రీడింగ్ మెటీరియల్స్ ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా స్పీకింగ్కి, లిజనింగ్కి, రైటింగ్ కూడా వాడు రెడీ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వాడు చదివిన వర్డ్స్ అన్నీ కూడా వెరైటీ ఆఫ్ వర్డ్స్ అని వాడు బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకొని అసోసియేట్ చేసుకోగలుగుతూ ఉండాలి. ఆ విధంగా వాడికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ వైడ్ అంతా కూడా వాడు ఫెమిలరైజ్ దెమ్ విత్ దేర్ స్పెల్లింగ్. అటు చదువుతున్న వర్డ్స్ నేర్చుకుంటున్న అన్నీ కూడా స్పెల్లింగ్తో సహా వాడికి ఫెమిలరైజ్ అయిపోవాలి, మీనింగ్స్ అన్నీ కూడా. ఎస్పెషలీ ద వర్డ్ ఎండింగ్స్ ఇన్ హౌ దే హెల్ప్ దెమ్ ఇన్ డిటర్మైనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ వర్డ్. కాబట్టి వర్డ్ ఎండింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లూరలా, సింగులరా, లేదంటే కనుక అవి వర్బ్సా, పార్టిసిపుల్సా, లేదంటే కనుక మనం అనుకున్నట్టు పాస్ట్ టెన్సా, V2 ఫామ్సా, ఏ ఫామ్స్లో ఉన్న వర్డ్ ఎండింగ్స్ మీద వాడు దృష్టి పెట్టగలిగి దాని ద్వారా కూడా అర్థం చేసుకునేలాగా మనం వాడికి వొకాబులరీ ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వేరే మూవింగ్ టు గ్రామర్. సో నిజం చెప్పాలంటే గ్రామర్ అనేది బాడీ ఆఫ్ రూల్స్. ఈ గ్రామర్ అనేది లేకపోతే గ్రామర్ ఎలాగుందిరా అంటే వర్డ్స్ అన్నీ కలిపి ఫ్రేజెస్ అవుతాయి, ఫ్రేజెస్ అన్నీ కలిపి క్లాజెస్ అవుతాయి, క్లాజెస్ ఒక సెంటెన్స్లో భాగం అవుతాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ అంతా కూడా వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ ఇవన్నీ లాంగ్వేజ్ దీంతో డెవలప్ అయింది. వీటి మీద మంచి ఫౌండేషన్ ఇవ్వాలి. వీటి మీద మంచి ఫౌండేషన్ ఉంది అంటే కనుక వాడు స్పోకెన్ అండ్ రిటన్ రెండిట్లోనూ నెంబర్ 1గా ఉంటాడు. ఏది వర్డ్స్, ఫ్రేజు, క్లాసెస్, మనం వీటిలో మంచి ట్రైనింగ్ ఉందంటే వాడు మంచి స్పోకెన్ ఫ్రేజెస్ ఇవ్వగలుగుతాడు, అలాగే మంచి స్పోకెన్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇవ్వగలుగుతాడు, స్పోకెన్ కమ్యూనికేషన్ కూడా చేయగలుగుతూ ఉంటాడు. కాబట్టి రీసెంట్ ఇయర్స్లో మనకి
ఫోకస్ అనేది ఫోకస్ ఆన్ మీనింగ్ రేదర్ దాన్ ఫామ్ కంటే కూడా మీనింగ్ మీద షిఫ్ట్ అయిపోయింది. దాన్ని బేసుకొని ఇప్పుడు టీచింగ్ మెటీరియల్ ఉంది. అలాగే లాంగ్వేజ్ అనేది యూజ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది దాన్ యూసేజ్. అంటే హ్యాబిచువల్ ప్రాక్టీస్ ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉందని చెప్పుకునే దానికంటే ఓకే ఆ వర్డ్ని లేదంటే ఆ ఐటమ్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేస్తారు, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ యూజ్డ్ అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. కాబట్టి యూజ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది యూసేజ్ కంటే. మీనింగ్ మీద ఫోకస్ ఉంది ఫామ్ కంటే. ఫామ్ అంటే స్ట్రక్చర్స్. కాబట్టి ఆల్రెడీ ఏం చెప్పేసాను ముందు నేను. వీటిని ఆధారం చేసుకొని మనం గ్రామర్ టీచింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి పిల్లవాళ్ళు గ్రామర్ అనేది ఎలాగంటే వాళ్ళు అక్వైర్ అయిపోయి వాడిలో అది ఇంప్లిసిట్గా అంతర్గతంగా గ్రామర్ నేర్చుకుంటున్నాను నేను అని ఎక్స్ప్లిసిట్ కాకుండా ఇంప్లిసిట్గా వాడు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని అన్కాన్షియస్గా వాడి యొక్క లాంగ్వేజ్ స్ట్రక్చరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో భాగం అయిపోయి అన్కాన్షియస్గా వాడు దాన్ని మదర్ టంగ్ యూజ్ చేసినట్టుగా యూజ్ చేయగలిగేలాగా మనం వాడిని ట్రైన్ చేయగలగాలి. అది మన బాధ్యత. కాబట్టి దానికోసం వాడికి వెరైటీ ఆఫ్ సింటాక్సెస్ అండ్ వర్డ్ లెవెల్ గ్రామర్, స్ట్రక్చర్, వేరియస్ సెంటెన్సెస్, కంజంక్షన్స్, సబార్డినేట్స్, కోఆర్డినేట్స్, కాంప్లిమెంటేషన్, రివైటలైజేషన్, సో తర్వాత ప్యాసివైజేషన్, ఇలాంటి అనేక ఫ్రేజెస్ లైక్ నౌన్ ఫ్రేజెస్, వర్బ్ ఫ్రేజెస్, తర్వాత యాడ్వర్బ్ ఫ్రేజెస్, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్, ఇలాంటి యాడ్వర్బియల్స్, ఇలా అన్ని రకాల పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్రామర్లో ఏముంది అన్నిటి మీద వాడికి మంచి పరిచయం ఉండాలి. సో దట్ వాడికి అవసరమైంది వాడుకుంటా ఉంటాడు. ఎందుకంటే టు ఇంటర్నలైజ్ ద గ్రామర్, సో వితౌట్ ఎక్స్ప్లిసిట్ టీచింగ్, ఇంప్లిసిట్ టీచింగ్, టు ఇంటర్నలైజ్, టు మేక్ హిమ్ అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ అండ్ టు యూజ్ ఇట్ యాజ్ మదర్ టంగ్. హౌ హీ మదర్ టంగ్ అలాగ యూజ్ చేస్తున్నాడో అలాగా యూజ్ చేసేలాగా అండ్ మనం తయారు చేయాలి. అలాగ వాడికి ప్యాసివైజేషన్, రిపోర్టెడ్ స్పీచ్, ఇంకా ఎన్ని రకాలు గ్రామర్లో ఉన్నాయో అన్నీ వాడికి ఫెమిలరైజ్ చేయగలిగి. ఇప్పుడు చెప్పాను కదా ఫ్రేజెస్, వర్బ్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ అన్నీ. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రామర్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్, మన యొక్క ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయగలం. క్రియేటివ్ అంటే ఇవ్వబడిన స్ట్రక్చర్ని ఫాలో అయిపోయి దాన్నే రిపీటెడ్ సెంటెన్స్ ఒక దాన్ని తీసుకొని నమూనాగా దాని మీద సెంటెన్సులు తయారు చేయడం కాదు ఇక్కడ మాట్లాడేది. క్రియేటివ్ సొంతంగా, అది ఓరల్ స్పోకెన్లో కావచ్చు, రిటర్న్లో ఆ పిల్లవాడు సొంతంగా ఎక్స్ప్రెస్ చేసేలాగా మనం వాడిని తయారు చేయాలి. కాబట్టి దాని మెయిన్ ఎయిమ్ ఆఫ్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్ టు ఎనేబుల్ లర్నర్స్ టు అటైన్ బేసిక్ ప్రొఫిషియన్సీ సచ్ ఈజ్ అక్వైర్డ్ న్యాచురల్ లాంగ్వేజ్ లర్నింగ్. సాధారణ లాంగ్వేజ్ ఎలాగ నేర్చుకుంటాడో అండ్ స్పాంటేనియస్గా, అప్రోప్రియేట్గా వాడు అవసరం తగ్గట్టు డే టు డే యూజ్లో ఎలా మాట్లాడతాడో ఎవ్రీడే యూజ్లో అలాగా మాట్లాడేలాగా చేయగలగడం ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ యొక్క ఉద్దేశం. కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ స్టాండర్డ్. సో స్టూడెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఇన్ ఓరల్ అండ్ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ ముందే చెప్పేశాను. కాబట్టి రైటింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ. అది అంత ఈజీ యాక్టివిటీ కాదు రైటింగ్ అనేది. కాబట్టి పర్సనలైజేషన్ ఆఫ్ ఐడియాస్, వాడుకున్న ఐడియాస్ అన్నీ క్రోడీకరించుకోవాలి, మంచి వర్డ్స్ పెట్టాలి, మంచి సింటాక్స్ ఉపయోగించి, మంచి లింకర్స్ ఉపయోగించి అంతా కలపాలి. కాబట్టి దీన్ని అంత ఈజీ క్లాస్ కాదు. సో టీచర్ ట్రైనింగ్ చాలా ఈ విషయాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లవాడు చాలా ఇది రైటింగ్కి వచ్చేటప్పటికి, స్పీకింగ్ వచ్చేటప్పుడు ముందు చెప్పినట్టే స్పీకింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎక్కడ చెప్పుకున్నాయో ఇక్కడ వస్తాయి. ఏది రైటింగ్లో చెప్పుకున్నాయి, స్పీకింగ్లో చెప్పుకున్నాయి, మళ్ళీ దీంట్లో వస్తాయి. సో స్పీకింగ్ వచ్చేటప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేయగలగడం, డిస్కషన్ చేయగలగడం, షార్ట్ స్టోరీస్ చెప్పగలగడం, షార్ట్ స్పీచ్లో కలుగుతుండడం, డ్రామాల్లో పార్టిసిపేట్ చేయగలుగుతుండడం, ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతూ ఉండాలి. నేరేటివ్ స్టోరీ, లెటర్, డైరీ రాయడం, కొరియోగ్రఫీ చేయడం, స్క్రిప్ట్, న్యూస్ రీడింగ్, న్యూస్ రిపోర్ట్ ఇవ్వడం, స్క్రిప్ట్, డ్రామాలు. అంటే ఇక్కడ మనం రైటింగ్లోనూ స్పీకింగ్లోనూ ఏం చెప్పామో అవన్నీ ఇక్కడ వాడు సొంతంగా క్రియేటివ్ ఎక్స్ప్రెస్ చేసేలాంటి ట్రైనింగ్ మనం వాడికి ఇవ్వగలగడమే. ఆటోబయోగ్రఫీస్ రాయగలగడం, సంథింగ్ ఏదైనా ప్రొఫైల్ ఇస్తే రాయగలగడం, షార్ట్ స్టోరీస్ రాయగలగడం, మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటాం కదా చాలా పేపర్స్లో చూస్తున్నాం, ఆ రకంగా చేయగలిగేలాగా చేయడం అనమాట. కాబట్టి ఇది మీకు కొత్త కాదు, ఎందుకంటే 5th చాప్టర్లో లిజనింగ్ LSRW గురించి చూసాము. ఆ చూసినవి అకాడమిక్ స్టాండర్డ్కి ఇక్కడ మనం తీసుకొని డెవలప్ చేస్తున్నాం. కొత్తగా అకాడమిక్ స్టాండర్డ్స్ అని పేరు పెట్టాడు. అంటే ఈ డెవలప్ చేసే విధంగా, ఈ 7 స్కిల్స్ పిల్లవాడు డెవలప్ చేసే విధంగా మనం మన టీచింగ్ ప్లానింగ్ అంతా, క్లాస్ రూమ్ ప్లానింగ్ అంతా, ఇంటరాక్షన్ అంతా, ఆబ్జెక్టివ్స్ అంతా, అసెస్మెంట్ అంతా ఈ 7 వీటి చుట్టూనే ఉంటుంది. ఎందుకంటే 7 వచ్చాయంటే పిల్లవాడు ఆల్మోస్ట్ వాడు డే టు డే లైఫ్ని డీల్ చేసేయగలుగుతాడు. దేంట్లో? ఇంగ్లీష్ లాంగ్వేజ్తో. ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ రిటన్ అండ్ ఇన్ ఓరల్. ఈజ్ ఏబుల్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్. అన్నీ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్, ఈజ్ ఏబుల్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్.
రీడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్, స్పీక్ అండ్ అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్, రైట్, అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్. అన్నిటికీ రెస్పాండ్ అవుతాడు, అన్ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఆ రకంగా చేయగలగడమే మన యొక్క బాధ్యత. అందుకే వాటిని ఏమన్నారంటే అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా లక్ష్యాలు. వాడి విద్యకు కావాల్సిన లక్ష్యాలు, ఏ స్థాయి పిల్లాడు ఏ క్లాస్ రూమ్లో ఏ వయసుకి తగ్గ లక్ష్యం, ఆడ వయసులో రైటింగ్ స్కిల్ ఎంతవరకు రాయాలో అంతవరకు రాయించడం, బిజినెస్ లెటర్ రాయాలో అంతవరకు ఆ ఎయిత్లో అంతవరకు రాయించడం, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ క్యాపిటల్ లెటర్స్ వాడడం, వాడు వచ్చి ఆ సంవత్సరం అయినప్పుడు వచ్చేసేలా చేయగలగడం, రీడింగ్ ఒక 3 పేజీలు అర్థం చేసుకొని రాయగలగడం, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ లేని గ్రామర్ అర్థం చేసుకోవాలి చేయగలగడం. సో ఈ రకంగా ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క రేంజ్ నిర్ణయించబడుతుంది. ఆ రేంజ్ సాధించేలాగా మనం యూనిట్స్, ప్లాన్స్, యాక్టివిటీస్ డిజైన్ చేస్తారు. అవి మనం టీచ్ చేసి ఆ స్థాయికి ఆ వయసు తగ్గట్టు పిల్లవాడై నేర్చుకునేలా చేయగలగడమే మన బాధ్యత. కాబట్టి మన అసెస్మెంట్, టీచర్ అసెస్మెంట్ కానీ, కరికులం అసెస్మెంట్ కానీ, లెసన్ ప్లాన్ కానీ అన్నీ కూడా ఈ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి వీటిని ఆధారం చేసుకునే ఉంటాయి. 7 ఈ 7 బిట్లు కూడా అవుతాయి. సబ్జెక్ట్ మారితే మారిపోతాయి. నాకు తెలిసి లాంగ్వేజ్లకి ఇవే ఉంటాయి, మళ్ళీ సైన్స్కి వేరే, మ్యాథ్స్కి వేరే, సోషల్కి వేరే ఉంటాయి. మన లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఇవి. అండ్ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. సో థ్యాంక్ యూ.